సర్వానంద్ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఇంటర్వ్యూలో సర్వ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నందమూరి బాలకృష్ణ నా పరువు నిలబెట్టావు అంటూ తనను అభినందించారని సర్వా తెలిపారు. సహృదయంతో ఆయన టైటిల్ ఇవ్వడమే కాకుండా స్వయంగా ముహూర్తం పెట్టి పోస్టర్ లాంచ్ చేశారని, ఆయన సపోర్ట్ మరవలేనిదని సర్వానంద్ పేర్కొన్నారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇటీవల సంక్రాంతి పండగకి రిలీజ్ అయిన సినిమాలలో నారీ నారీ నడుమ మురారి ఒకటి. సర్వానంద్ హీరోగా, రామ్ అబ్బరాజు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి అనిల్ సుంకర, రామ్ బ్రహ్మం సుంకర నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్తో రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. నారీ నారీ నడుమ మురారి అనేది నందమూరి బాలకృష్ణ కెరియర్లో క్లాసిక్ మూవీ అనే సంగతి అందరికీ తెలిసిందే. 1990లో కోదండరామరెడ్డి డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అలాంటి కల్ట్ టైటిల్ను 3.5 దశాబ్దాల తర్వాత సర్వానంద్ తన సినిమాకు పెట్టుకున్నారు. దానికి బాలయ్య అంగీకరించడమే కాదు, టైటిల్ అనౌన్స్మెంట్కి స్వయంగా ముహూర్తం కూడా పెట్టారు. అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షో వేదికగా తన చేతుల మీదగానే టైటిల్ పోస్టర్ ఆవిష్కరించారు. అయితే సినిమా విడుదలైన తర్వాత బాలకృష్ణ ఏమన్నారనే విషయాన్ని సర్వా వెల్లడించాడు. సర్వానంద్, సునీల్, డైరెక్టర్ రామ్ అబ్బరాజు, అనిల్ సుంకర కలిసి నిర్వహించిన తాజా ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సర్వా మాట్లాడుతూ, నారీ నారీ నడుమ మురారి టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఒకసారి బాలయ్య బాబుకు ఫోన్ చేసి అడుగుదామని నేను, అనిల్ సుంకర అనుకున్నాం. బాలయ్యకు కాల్ చేసి టైటిల్ పెట్టుకుందామని అనుకుంటున్నాను అని అంటే, అడగడం ఎందుకు, నువ్వు నావాడివి, తప్పకుండా పెట్టుకో అన్నారు. అంతేకాదు, టైటిల్కి ముహూర్తం కూడా ఆయనే పెట్టారు. అన్స్టాపబుల్ షోలో టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు అని చెప్పారు. నారీ నారీ నడుమ మురారి సినిమా రిలీజ్ అయిన తర్వాత వేరే పని మీద బాలయ్యకి నేను ఫోన్ చేశాను. థ్యాంక్ యూ సార్, టైటిల్ ఇచ్చినందుకు, సినిమా బాగానే ఆడుతుంది అని అన్నాను. దానికి ఆయన విన్నా, నా పరువు నిలబెట్టావు, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అన్నారు. సార్, మీరు మరీను, నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ సార్, ఇప్పటి నుంచి ఏ సినిమాకైనా ముహూర్తం మీరే పెట్టాలి అని అన్నాను. ఇద్దరం కలిసి కాసేపు నవ్వుకున్నాం. ఆయన ఏదైనా ప్యూర్ హార్ట్తో చేస్తారు, వెరీ నైస్ పర్సన్ అని సర్వానంద్ చెప్పుకొని వచ్చారు. నారీ నారీ నడుమ మురారి సినిమా విజయంతో చాలా హ్యాపీగా ఉన్నానని సర్వానంద్ అన్నారు. ప్రతి సినిమా హిట్ కొట్టాలనే కష్టపడి పనిచేస్తామని, అనుకున్న రిజల్ట్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ముందు నుంచే మేము కంటెంట్ని బలంగా నమ్మాము. సినిమా ఎప్పుడు వచ్చినా సరే బ్లాక్ బస్టర్ అని నేను మొదటి నుంచి చెప్తున్నాను. సంక్రాంతి సీజన్లో ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఆ నమ్మకం మాకు నిజమైందని సర్వానంద్ తెలిపారు. ఈసారి సంక్రాంతి సీజన్లో 5 తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ది రాజాసాబ్, చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, సర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలు విడుదలయ్యాయి. జనవరి 9 నుంచి 14 వరకు మధ్యలో ఈ చిత్రాలన్నీ థియేటర్లోకి వచ్చాయి. ఎవరికి వారు తమ సినిమానే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించినట్లు ప్రచారం చేసుకున్నారు. అందులోనూ 3 సినిమాలకు కలెక్షన్ పోస్టర్లు వేస్తే మిగతా 2ంటికి మాత్రం వేయలేదు. ది రాజాసాబ్ సినిమా ఫస్ట్ వీక్లో ప్రపంచవ్యాప్తంగా 238 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. మనశంకర వరప్రసాద్ గారు మూవీ మొదటి వారంలో 292 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అనగనగా ఒక రాజు సినిమా 5 రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. రవితేజ, సర్వానంద్ సినిమాల వసూళ్ల వివరాలను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో కలెక్షన్ పోస్టర్లు వేయడంపై నారీ నారీ నడుమ మురారి టీం క్లారిటీ ఇచ్చింది. నారీ నారీ నడుమ మురారి మూవీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్లో భాగంగా రీసెంట్గా హీరో సర్వానంద్, నటుడు సునీల్, నిర్మాత అనిల్ సుంకర, డైరెక్టర్ రామ్ అబ్బరాజు కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వా తన సోషల్ మీడియా అకౌంట్స్లో సినిమాని ప్రమోట్ చేయలేదనే అంశం చర్చకు వచ్చింది. దీనిపై సర్వా స్పందిస్తూ, సినిమా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని పోస్టర్ వేస్తే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని నవ్వుతూ అన్నారు. దానికి అనిల్ సుంకర బదులిస్తూ, ఖచ్చితంగా 100 కోట్ల గ్రాస్ వచ్చిన వెంటనే పోస్ట్ పెడదామని, ఆ నంబర్ వస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. నిజాయితీగా 100 కోట్లు వచ్చినప్పుడే పోస్ట్ చేయాలని, మనం అస్సలు తప్పుడు పోస్టర్లు వేయొద్దని సర్వా అన్నారు.